డబ్బుని సంకలనం చేయడం. పిల్లలు, ఈ వీడియోలో మనం రూపాయలు మరియు పైసలలో ఉన్న డబ్బుని ఏ విధంగా సంకలనం చేయాలో నేర్చుకుందాం. ముఖ్యంగా దశాంశ రూపాల సంకలనాన్ని నేర్చుకుందాం. దశాంశ సంకలనానికి ముందు కొన్ని చిన్న ఉదాహరణలు తీసుకుని సంకలనం చేద్దాం. మన దగ్గర 3 రూపాయలు ఉన్నాయనుకోండి, మళ్ళీ దానికి మరో 7 రూపాయలు జత కలిసాయి, అంటే మరో 7 రూపాయలు లభించాయి అనుకుందాం. అప్పుడు మన దగ్గర ఎంత ఉంటుంది? దీన్ని మనం ఈ విధంగా రాస్తాం. 3 + 7. 3 + 7 విలువ 10. చాలా సులభంగా ఉంది కదూ. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. మన దగ్గర 10 పైసలు ఉన్నాయి, దానికి మరొక 80 పైసలు కూడా జోడయ్యాయి అనుకోండి. ఇవి పైసల్లో ఉన్నాయి కాబట్టి మనం పైన పైసలు అని రాస్తాం. మన దగ్గర 10 పైసలు ప్లస్ 80 పైసలు. ఒకట్ల స్థానం కింద ఒకట్లు, 10ల స్థానం కింద 10లు. 0 + 0 = 0, 8 + 1 = 9. కాబట్టి మన దగ్గర 90 పైసలు ఉంటాయి. మరొక సమస్యను తీసుకుందామా? మన దగ్గర 38 రూపాయల 94 పైసలు మరియు 35 రూపాయల 2 పైసలు ఉన్నాయనుకోండి. ఈ సమస్యలో రూపాయలు మరియు పైసలు రెండూ ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా రాస్తాం. పైన ఎడంవైపు రూపాయలు, కుడివైపు పైసలు అని రాస్తాం. మన దగ్గర 38 రూపాయలు ఉన్నాయి కాబట్టి 38ని రూపాయల స్థానంలో రాస్తాం. అదేవిధంగా 94 పైసల్ని పైసల స్థానంలో రాస్తాం. అలాగే 35 రూపాయలని రూపాయల స్థానంలోనూ 2 పైసల్ని పైసల కింద రాస్తాం. దీన్ని సాధారణ 4 అంకెల సంకలనం లాగానే చేస్తాం. మొదట పైసల నుంచి ప్రారంభించాలి, అంటే కుడివైపు నుంచి మాత్రమే ప్రారంభించాలి. 4 + 2 = 6, 9 + 0 = 9. ఇప్పుడు మనం రూపాయల వైపు వెళ్ళాలి. 8 + 5 = 13. 1ని పక్కన రాయాలి. 1 + 3 = 4. 4 + 3 = 7. కాబట్టి మన దగ్గర 73 రూపాయల 96 పైసలు ఉంటాయి. ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకుందాం. 22 రూపాయల 73 పైసలు ప్లస్ 85 రూపాయల 52 పైసలు. మనం కుడివైపు నుంచి ప్రారంభిద్దాం. 3 + 2 = 5, 7 + 5 = 12. 1ని పక్కన రాయాలి. అప్పుడు అది రూపాయల స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 125 పైసలు అంటే 1 రూపాయి 25 పైసలు అని మనకి తెలుసు. ఆ తర్వాత సాధారణ సంకలనం చేయాలి. 1 + 2 = 3, 3 + 5 = 8, 2 + 8 = 10. కాబట్టి మన దగ్గర మొత్తం 108 రూపాయల 25 పైసలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని దశాంశ సంఖ్యలు తీసుకుందాం. మీ దగ్గర 4.30 రూపాయలు ఉన్నాయనుకోండి. 4.30 రూపాయలు అంటే ఏమిటి? 4 రూపాయల 30 పైసలు అని అర్థం. మీకు వేరొకరు 6 రూపాయల 30 పైసలు ఇచ్చారనుకోండి. అప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుంది? యథావిధిగా మనం కుడివైపు నుంచి ప్రారంభిస్తాం. 0 + 0 = 0, 3 + 3 = 6, 4 + 6 = 10. కాబట్టి మీ దగ్గర మొత్తం 10.60 రూపాయలు అంటే 10 రూపాయల 60 పైసలు ఉంటాయి. చివరిగా మరో ఉదాహరణ తీసుకుందాం. 3.70 రూపాయలు ప్లస్ 6.90 రూపాయల మొత్తం ఎంత? 0 + 0 = 0, 7 + 9 = 16. 6ని ఇక్కడ రాసి 1ని పక్కన రాయాలి. అప్పుడు 1 + 3 = 4, 4 + 6 = 10. మొత్తం 10.60 రూపాయలు అంటే 10 రూపాయల 60 పైసలు. ఇది చాలా సులువైన సంకలనం కదా. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు ఇవి. మరి మీరు సాధన చేయండి. మళ్ళీ తర్వాత పాఠంలో మరెన్నో విషయాలు నేర్చుకుందాం.